మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. మనం ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్నాము. ఈరోజు మార్నింగ్ న్యూస్ కూడా ఇక్కడ గ్రౌండ్లో చేయడం జరిగింది. అయితే సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా లైక్ 50-50 ఎడ్జెస్లో ఉన్నాయి. 50-50 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బట్ నిజామాబాద్ అంటే బీజేపీ అంటే నిజామాబాద్. మరి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. మరి అరవింద్ గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అని ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉంది మీ క్యాంపెయిన్? 5 సంవత్సరాలు క్యాంపెయిన్ నడుస్తూనే ఉంటుంది. 5 ఇయర్స్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే మీ మీద ఈ మధ్య బాగా రీసెంట్ టైమ్స్లో బాగా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. దేని గురించి? అంటే క్యాడర్ని పట్టించుకోవట్లేదని, లేకపోతే మీ కార్పొరేటర్స్ మీ మీద ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, పార్టీ వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదని రకరకాల అలిగేషన్స్, ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారా, వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారా? సగం సీట్లు వస్తాయన్నారు తెలంగాణలో. అవును. నిజామాబాద్ మాత్రం బీజేపీ అంటున్నారు. ఇక్కడ బీజేపీలో రాష్ట్రంలో ఎక్కడ లేని జాయినింగ్స్ అయినాయి. అవును. ఇవాళ మీరు జాయిన్ అవుతారు, రేపు మీ కాంపిటీటర్ జాయిన్ అవుతారు, మీ ఇద్దరు కాంపిటీటర్ ఎల్లుండి జాయిన్ అవుతారు. మీరు జాయిన్ అయ్యేటప్పుడు టికెట్ మీరే అనుకుంటారు, రెండో ఆయనకే అనుకుంటాడు, మూడో ఆయనకే అంటాడు. మన అడ్డగారు ఎవరికి ఇస్తారో తెలియదు. అడ్డగారు గెలిచేటోళ్ళకి ఇస్తారు. మీకు రాలేదని మీరు నన్ను తిట్టుకుంటారు. అంతే అంటారు. అంతేగాని అరవింద్లో ఏం మార్పు లేదు అంటారు. అరవింద్లో మార్పు ఏముంటుందండి? అంటే ఎంపీ అయిన తర్వాత కొంచెం అహంకారం ఇట్లా పెరిగిపోయింది, కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. బీజేపీ డెఫినెట్గా పెరిగింది. సరిపోతుంది. అంతే అంటారు. సో ఎలా అంతే అంటారు. బీజేపీ పెరుగుతుంది అంటే అభివృద్ధి పెరుగుతుంది అన్నట్టు, అవినీతి ఉండదు అన్నట్టు. వేరే ఎవరు ఏం మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు. సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ కూడా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది, ఎలక్షన్ క్యాంపెయిన్. సో 6 గ్యారెంటీల సంగతి ఏంది, బీసీ రిజర్వేషన్ సంగతి ఏంది, ఈ గాడిద గుడ్డు సంగతి ఏంది? 6 గ్యారెంటీల సంగతి జూన్ 4 తెలుస్తుంది మీకు. ప్రజలు ఏం సంగతి చెప్తారు, అబద్ధపు గ్యారెంటీలు అది జూన్ 4 తెలుస్తుంది. మీరు ఎక్స్క్లూజివ్గా నిజామాబాద్కి ఇప్పుడు పసుపు బోర్డు అన్నారు. లాస్ట్ టైం పసుపు బోర్డు గురించి కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఎంపీగా మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు స్పెషల్గా మళ్ళీ ఈసారి ఏం తీసుకురాబోతున్నారు నిజామాబాద్కి? ప్రెస్ మీట్లో ఒక సింగిల్ వర్డ్ చెప్పండి సార్. ప్రెస్ మీట్లో మీకు విజన్ డాక్యుమెంట్ ఇచ్చాను కదా, అదే. ఫైనల్గా ఎన్ని సీట్లు రాబోతున్నాయి నిజామాబాద్, తెలంగాణలో? డబుల్ డిజిట్ 12 సీట్స్ పక్కా వస్తాయండి. డబుల్ డిజిట్. ఓకే, డన్ సార్.